భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన మొదటి 10 రాష్ట్రాల వివరణాత్మక విశ్లేషణను అందించడానికి వారి పురుష మరియు మహిళా జనాభా గణనలతో పాటు జనాభా డేటా ప్రాంతీయ డైనమిక్స్ను ప్రభావితం చేసే సామాజిక కార్యాల సమగ్ర అన్వేషణ అవసరం. అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారం మొట్టమొదటిది ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. జనాభా 20 కోట్లకు పైగా ఉంది. వీరిలో పురుష జనాభా సుమారు 10.4 కోట్ల మంది మరియు ఇక్కడ స్త్రీలు 9.5 కోట్ల మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో లింగ నిష్పత్తి అంటే యావరేజ్ రేషియో ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్. ఇక్కడ ప్రతి 1000 మంది పురుషులకు సుమారు 912 మంది మహిళలు ఉన్నారు. రెండోది మహారాష్ట్ర. పశ్చిమ భారతదేశంలో ఉన్న మహారాష్ట్రలో 12 కోట్లకు పైగా జనాభా ఉంది. సుమారు 6.2 కోట్ల మంది పురుషులు, 5.8 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. మహారాష్ట్రలో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 929 మంది మహిళలు ఉన్నారు. మూడవది బీహార్. తూర్పు భారతదేశంలో ఉన్న బీహార్ 12.5 కోట్లకు పైగా జనాభా కలిగి ఉంది. బీహార్లో సుమారు 6.7 కోట్ల మంది పురుషులు మరియు 5.8 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. బీహార్లో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు సుమారు 918 మంది మహిళలున్నారు. నాలుగోది వెస్ట్ బెంగాల్. తూర్పు భారతదేశంలో ఉన్న వెస్ట్ బెంగాల్లో 10 కోట్లకు పైగా జనాభా ఉంది. ఇందులో సుమారు 5.2 కోట్ల మంది పురుషులు, 4.9 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 950 మంది మహిళలు. ఐదోది మధ్యప్రదేశ్. మధ్య భారతదేశంలో ఉన్న మధ్యప్రదేశ్ 8 కోట్లకు పైగా జనాభా కలిగి ఉంది. వీరిలో 4.1 కోట్ల మంది పురుషులు మరియు సుమారు 3.9 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. మధ్యప్రదేశ్లో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు సుమారు 931 మంది మహిళలు. ఆరోది తమిళనాడు. దక్షిణ భారతదేశంలో ఉన్న తమిళనాడులో 7 కోట్లకు పైగా జనాభా ఉంది. సుమారు 3.6 కోట్ల మంది పురుషులు మరియు 3.4 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. తమిళనాడులో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 996 మంది మహిళలు ఉన్నారు. ఏడవది రాజస్థాన్. వాయువ్య భారతదేశంలో ఉన్న రాజస్థాన్లో 7 కోట్లకు పైగా జనాభా ఉంది. సుమారు 3.6 కోట్ల మంది పురుషులు మరియు 3.4 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. రాజస్థాన్లో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు సుమారు 928 మంది మహిళలు. ఎనిమిదోది కర్ణాటక. దక్షిణ భారతదేశంలో ఉన్న కర్ణాటకలో 6 కోట్లకు పైగా జనాభా ఉంది. ఇక్కడ సుమారు 3.1 కోట్ల మంది పురుషులు మరియు 3 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. కర్ణాటకలో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 973 మంది మహిళలు. తొమ్మిదోది గుజరాత్. పశ్చిమ భారతదేశంలో ఉన్న గుజరాత్లో 6 కోట్లకు పైగా జనాభా ఉంది. సుమారు 3.1 కోట్ల మంది పురుషులు, 2.9 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. గుజరాత్లో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు సుమారు 919 మంది మహిళలు ఉన్నారు. పదోది ఆంధ్రప్రదేశ్. దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో 5 కోట్లకు పైగా జనాభా ఉంది. సుమారు 2.5 కోట్ల మంది పురుషులు, 2.5 కోట్ల మంది స్త్రీలు సమానంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 993 మంది మహిళలు ఉన్నారు. జనాభా సవాళ్లను పరిష్కరించడానికి భారతదేశం అంతటా పౌరులందరికీ సమానమైన అవకాశాలను కల్పించడానికి మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆర్థిక సాధికారత మరియు సామాజిక సంస్కరణ కలిగి ఉన్న బహుళ డైమెన్షనల్ వ్యూహాలు అవసరం.